कृष्णपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 454వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి రాజసిక యజ్ఞాన్ని గురించి మనకి వివరించారన్నమాట. ఈరోజు తామసిక యజ్ఞం ఎలా ఉంటుందో చెప్పబోతున్నారు 13వ శ్లోకంలో. ఏమంటున్నారు ఈ స్వామి ఈ శ్లోకంలో? విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అంటున్నారు స్వామి. ఈ శ్లోకంలో అసృష్టాన్నం, విధిహీన మసృష్టాన్నం అనేటువంటి పదం, అసృష్టాన్నం అనేటువంటి చోట అమృష్టాన్నం అనేటువంటి పాఠాంతరం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. పాఠాంతరం అంటే కొన్ని పదాలు కొద్ది స్వల్పమైన మార్పులతో మనకు కనిపిస్తుంటాయి. వాటిని పాఠాంతరాలు అని అంటుంటాం అన్నమాట. మామూలుగా అసృష్టాన్నం అంటే అన్నదానము లేనిది అని అర్థం. అమృష్టాన్నం అంటే పాకాది సంస్కారహీనమైన అన్నం, అంటే అంత బాగా రుచికరంగా వండనటువంటి అన్నము అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. సరే, ఇక్కడ ఈ శ్లోకంలో 5 లక్షణాలు చెప్తున్నాడు తామస యజ్ఞానికి స్వామి. ఏమంటున్నాడయ్యా స్వామి? పార్థ, విధి విహీనమైందంటే విధిపూర్వకంగా విధి విధానాలు తెలుసుకోకుండా, విధి విధానాలను పాటించకుండా చేసేటువంటిది అనమాట. విధి విహీనమైనది మొదటిది. అన్నదానము లేనిది, మంత్ర విరహితమైనది అంటే మంత్రము లేనిది, దక్షిణ లేనిది, శ్రద్ధ లేనిది. ఈ 5 లేనిది. విధి లేదు, అన్నదానం లేదు, మంత్రం లేదు, అదే దక్షిణ లేదు, శ్రద్ధ లేదు. ఈ 5 లేనటువంటి, ఈ 5 దోషాలతో కూడినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది తామస యజ్ఞం అయ్యా అంటున్నారు స్వామి అన్నమాట. వాస్తవానికి కర్మ యొక్క కౌశలాన్ని తెలుసుకుని ఉండాలి. కర్మ యొక్క కౌశలాన్ని తెలియని మనిషి ఎలా ఉంటాడంటే అవిద్యతోనూ, అహంకారంతోనూ, సంఘదోషంతోనూ, అంటే ఫల సంఘం అన్నమాట, సంఘదోషంతోనూ తామస కర్మలని ఆచరిస్తూ ఉంటాడు. మామూలుగా ఈ తామస యజ్ఞంలో ఆ తామస కర్మల వలన మనుష్యుడు మనుషత్వం నుండి పతనాన్ని పొందుతూ ఉంటాడు, మనుషత్వం దిగజారిపోతూ ఉంటాడు ఈ తామస కర్మలు అనుష్ఠించేటువంటి వాడు అన్నమాట. సరే, బాగుంది. ఇందులో 5 లక్షణాలు చెప్పబడ్డాయి కదా. మొట్టమొదటి లక్షణం ఏమన్నాం? విధిహీనత్వము అన్నాం అనమాట. తామస యజ్ఞానికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధిహీనము. జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకోవాలంటే, చేసుకునేటందుకు విధి విధానాలు తెలియడం ఒకటిని, వాటిని ఆచరణలో పట్టడం అన్నది, ఈ 2 విషయాలు చాలా అవసరమైనటువంటివి అన్నమాట. మన జీవితం యజ్ఞమయం కావాలంటే మనం ఆ రెండు మనకి బాగా తెలిసి ఉండాలి. ఒకటేంటంటే విధి విధానాలు తెలిసి ఉండాలి. ఆ యజ్ఞం, ఆ పని చేసేటువంటి విధి విధానాలు, అదేవిధంగా వాటిని ఆచరణలో పెట్టడం, ఈ 2 కూడాను అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలన్నమాట. పెద్దలు అంటారు, నశ్రేయో నియమం వినా, నశ్రేయో నియమం వినా, నియమం లేని చోట శ్రేయస్సు లేనే లేదు అని పెద్దల ఉపదేశం. నియమాలు ఉండాలి, నియమాలు లేని చోట శ్రేయస్సు అనేది ఉండదయ్యా అంటాడు. మామూలుగా మనుషుడు ఆవేశానికి, అహంకారానికి, సాంప్రదాయక హఠానికి, రాగద్వేషాలకు వసుడై శాస్త్ర విధానాలను నిర్లక్ష్యం చేసి తన మనసు చెప్పినట్లు చేయడం అనేది సహజంగా చూస్తుంటాం ఎక్కడైనా. ఒక ఆర్యోక్తి ఉందన్నమాట. ఏంటది? శృతయో ఎత్ర వర్తంతే
తత్ర వర్తంతే వై నరాహ మతయో ఎత్ర వర్తంతే తత్ర వర్తంతే వానరాహ. శృతులు చెప్పినట్టు నడిచేవాళ్ళు నరులు, మతులు చెప్పినట్టు నడిచేవాళ్ళు వానరులు అని ఈ శృతివాక్యం యొక్క అర్థం అన్నమాట. ఏదైనా సరే విధియుక్తంగా శాస్త్రయుక్తంగా ఆచరించడం వలన కర్మ, మనం చేసేటువంటి కర్మ, యజ్ఞం అంటే కర్మే కదా, ఆ కర్మ శీఘ్రంగాను సుసంపన్నంగాను పూర్తవుతుంది. విధి విధానాలు తెలియకుండా విధిహీనమైనటువంటి కర్మలలో సమయము శక్తి వ్యయం కావడమే కాకుండా సుఖప్రాప్తి ఏమాత్రము ఉండదు. కాబట్టి స్వేచ్ఛాచారి అయి చేసేటువంటి యజ్ఞము తన ఇష్టం వచ్చినట్లు విధి విధానాలను అవలంబించకుండా వాటిని పాటించకుండా స్వేచ్ఛగా తన మనసు చెప్పినట్టు స్వేచ్ఛాచారి అయి చేసేటువంటి యజ్ఞం ఎలా ఉంటుందంటే దక్షుడు చేసినటువంటి యజ్ఞం అలా తామస యజ్ఞం అన్నమాట. అది తామస యజ్ఞం అనిపించుకుంటుంది. ఇది విధి విధానాలు అనేటివి తప్పక పాటించాలి మొట్టమొదటిది. రెండవది అసృష్టాన్నం అన్నాం. అసృష్టాన్నం అంటే ఏంటి? యజ్ఞానికి అన్నదానం అనేది స్థూలదేహం అయితే దక్షిణ అనేది సూక్ష్మదేహం అట. అన్నదానం స్థూలదేహం అయితే యజ్ఞానికి దక్షిణ ఇవ్వడం అనేది సూక్ష్మదేహం అంటారన్నమాట. అన్ని పుణ్యకార్యాల్లో కూడాను అన్నదానానికి పెద్ద పీట వేస్తారనమాట. ముఖ్యమైనటువంటి ఒక అంగం అది అన్నదానం అనేది. అన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లోనూ కూడాను అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉపనిషత్తు ఏమంటుంది? అన్నం బహుకుర్వీత తద్వ్రతం అంటుంది. అన్నం బహుకుర్వీత తద్వ్రతం. అన్న వృద్ధి విస్తారంగా చేయాలి, అది వ్రతము. అన్న వృద్ధిని విస్తారంగా చేయండి, అదే వ్రతము అంటుంది ఉపనిషత్తు అన్నమాట. అటువంటి అన్నదానం లేనటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో అది తామస యజ్ఞము. రెండవది అయిపోయింది, విధి లేకుండాను అన్నదానం లేకుండాను. ఇక మూడవది వచ్చేసరికి మంత్రహీనమైందనమాట. మంత్రహీనమైనటువంటి యజ్ఞము తామస యజ్ఞము అని అనబడుతుంది. ఎందుకని? మంత్రాధీవంతు దైవతం అంటుందన్నమాట మహాభారతంలోని సూక్తిది. మంత్రాధీవంతు దైవతం అంటే దేవత మంత్రాధీనమై ఉంటుంది. నువ్వు ఏ మంత్రం అయితే చేస్తున్నావో ఆ మంత్రానికి సంబంధించిన దేవత ఆ మంత్రానికి అధీనమై ఉంటుంది. ఎక్కడో ఏ లోకంలో ఉండేటువంటి ఆ దేవతను మంత్రం ఏంటంటే మన లాక్కొచ్చి మన ముందు పెడుతుంది. అర్థమవుతుందా? ఒక జపానికో ధ్యానానికో కూర్చున్నప్పుడు మనం ఏంటంటే ఏ మంత్రాది దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతని మనస్ఫూర్తిగా ఆవాహన చేస్తాం. ఆవాహన చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తి, గణేశుడా, శివుడా, విష్ణువా, అమ్మవారా ఎవరో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దేవతా శక్తి ఆ దేవతను నీ ముందు తీసుకొచ్చే పెట్టేటువంటి శక్తి మంత్రానికి ఉంటుందన్నమాట. కాబట్టి మంత్రానికి దేవత అధీనమై ఉంటుంది. మంత్రాధీవంతు దైవతం అన్నదానికి అర్థం అన్నమాట. కాబట్టి మంత్రం యజ్ఞానికి ప్రాణం. మరి మంత్రం లేకుండా యజ్ఞం జరిగింది అంటే అది ప్రాణం లేని యజ్ఞంగానే అర్థం చేసుకోవాలి మనం. మంత్రం లేకపోతే ప్రాణం లేని యజ్ఞం అన్నమాట. కాబట్టి ఉన్నతమైనటువంటి ఉచ్చమైనటువంటి భావనను, ఉన్నతమైనటువంటి సిద్ధాంతాన్ని మంత్రం ప్రతిపాదిస్తుంది. అటువంటి ఉన్నత భావాలు, ఉచ్చ భావాలు లేకపోయినట్లయితే స్వార్థ సంకుచాలకు ఆలమాలమైపోతే ఆ యజ్ఞము ఖచ్చితంగా తామస యజ్ఞం అవుతుంది. ఇప్పటికి 3 అయినాయి. మొదటిది విధి, రెండోది అన్నదానం, మూడోది మంత్రం లేని. ఇక 4వది వచ్చేసరికి దక్షిణ లేని, త్యాగం లేని యజ్ఞమే కాదు, అది తామస యజ్ఞము. అర్థమైందా? దక్షిణ అనేది ఖచ్చితంగా యజ్ఞంలో ఉండాలి. ఎందుకయ్యా అంటే లోభం అన్ని పాపాలకి మూలం.
మహాభారతమే చెప్పింది ఇది కూడా. లోభం అనేది అన్ని పాపాలకి మూలం. మన మామూలు జనాంతికంగా ఉన్నాయి నానుడులు. కొట్టక వాదు లేదు, పెట్టక ముక్తి లేదు అంట. కొట్టక వాదు లేదు, వాడి మీద చేసుకుంటే వాదు తగు మొదలవుతుంది. కొట్టక మాటతో కొట్టడమో చేతతో కొట్టడమో చేస్తేనే వాడితో గొడవ మొదలవుతుంది అన్నమాట. పెట్టక ముక్తి లేదు. ఎవరికైనా ఒకరికి దానము దక్షిణ ఇవ్వకపోయినట్లయితే మోక్షాన్ని అభిలషించొద్దు అన్నది అది సామెత. అదేవిధంగా ఇంకొక సామెత కూడా ఉంది, పెట్టింది తనది, పెట్టుకున్నది ఇతరులది. ఇవన్నీ పెద్దవాళ్ళు మనకి సామెతల రూపంలో ధర్మాన్ని ఆచరించడానికై మన ముందు ఉంచినటువంటి సూక్తులు అనమాట. సూక్తులు, సామెతలు అనమాట. అసలు యజ్ఞం అనే మాటకి ఆహుతి అని అర్థం. మరి దక్షిణ లేకుండా చేసేటువంటి ఆ యజ్ఞం ఉందే, అది త్యాగం లేని యజ్ఞము. అది యజ్ఞమే కాదు, అది తామస యజ్ఞము. సరే, ఇక 5వ లక్షణం శ్రద్ధా విరహితం. శ్రద్ధ లేనటువంటి యజ్ఞము తామస యజ్ఞం అవుతుంది. ఇది 5వ లక్షణము. శ్రద్ధా విరహితం అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు అని కాదు, శ్రద్ధ ఉంటుంది. ఎటువంటి శ్రద్ధ అది అంటే కపట శ్రద్ధ, స్వార్థ శ్రద్ధ. అంతేగాని పారమార్థిక శ్రద్ధ ఉండదన్నమాట, సాత్విక శ్రద్ధ ఉండదన్నమాట, తామస శ్రద్ధ ఉంటుందన్నమాట. ఈ 5 లక్షణాలు ఉన్నట్లయితే ఆ యజ్ఞము తామస యజ్ఞము అని స్వామి మనకి వివరిస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం